శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వర స్వరూపులైన అందరికీ నమస్కారం. సరస్వతీ నది పుష్కరాలు మే 15 నుండి 26వ తారీఖు వరకు 12 రోజుల పాటు జరుగుతాయి. ఈ సమయంలో పితృ కార్యక్రమాలు చేయించడానికి నేను స్వయంగా బద్రీనాథ్ వెళ్తున్నాను. బద్రీనాథ్లో 2 రోజుల పాటు నేను అక్కడ ఉండి పితృ కార్యక్రమాలు చేయిస్తాను. ఆ తరువాత మిగతా రోజులు ప్రయాగ క్షేత్రం వెళ్ళి అక్కడ పితృ కార్యక్రమాలు చేయిస్తాను. పితృ కార్యక్రమాలు ఎవరైనా చేయించదలుచుకుంటే నన్ను సంప్రదించి వారి యొక్క వివరాలన్నీ కూడా ఇచ్చి నాచే పితృ కార్యక్రమాలు చేయించుకొనగలరు. అక్కడికి రాలేని వారికి నేను ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాను. వాళ్ళ యొక్క పితృదేవతల యొక్క వర్గత్రయ పట్టిక అంటారు. అంటే తండ్రి, తాత, ముత్తాత, తల్లి, అత్తగారు, అత్తగారి అత్తగారు, అలా వర్గత్రయ పట్టిక అనేది ఉంటుంది. ఆ వర్గత్రయ పట్టిక నేను తీసుకొని నేను స్వయంగా అక్కడికి వెళ్ళి ఆన్లైన్ ద్వారా నేను యజమానస్య అని వర్గత్రయం చెప్పుకుంటూ నేనే స్వయంగా మంత్రం చెప్పుకుంటూ వారి యొక్క పెద్దలకు పిండ ప్రదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది. బద్రీనాథ్ వెళ్ళటం అనేది అందరికీ కొద్దిగా కష్టతరమైనటువంటి ఒక విషయం కాబట్టి ఈ ప్రకారంగా నేను అక్కడ 2 రోజులు ఉండి కార్యక్రమాన్ని చేయిద్దామనే సంకల్పం ఉంది. కాబట్టి ఎవరైనా చేయించదలుచుకుంటే త్వరగా మీ యొక్క వివరములు నాకు ఇచ్చి నన్ను సంప్రదించి మీ యొక్క పెద్దల పితృ కార్యక్రమాలు చేయించుకోగలరని మనవి చేస్తున్నాను. ఈ యొక్క పుష్కరాలు అనేవి పితృదేవతలకు పండగ రోజులు లాంటివి. పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే వంశం వృద్ధి అవుతుంది. ఆ తర్వాత వంశంలో ఉన్నవారు అందరూ కూడాను సుఖశాంతులతో ఆనందమయ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. భగవదానుగ్రహంతో పాటు పితృదేవత అనుగ్రహం తప్పకుండా ఉండాలి అనేది శాస్త్రవచనం. భగవత్ కైంకర్యంలో కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ పితృదేవతలు మనం ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంత సంతోషిస్తే అంత మన కుటుంబంలో వారు అంత ఆనందంగా ఉంటారు అనేది ధర్మశాస్త్రం చెప్తోంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నేను చేస్తున్న కార్యక్రమం